నమస్తే అండి. ఈరోజు నేను వరంగల్ హైవేలో నారపల్లి చౌరస్తా నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూ హౌస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 113 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డీటెయిల్స్ అనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క గేట్ కవర్ చేస్తున్నాను, ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఏదైతే బ్యానర్ కవర్ చేసి చూపిస్తున్నానో ఇది వచ్చేసి బిల్డర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. హౌస్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే నీట్గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా అంతా నీట్గా వదలడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. హౌస్కి పెద్ద సైజుగా సంప్ ఏరియా అనేది వదలడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. అండ్ టేక్ వుడ్ తోటి ఇక్కడ చౌకోటు అండ్ మెయిన్ డోర్ అనేది చేయించడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. వాస్తు ప్రకారంగా నార్త్కి డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మీడియం సైజ్ టీవీ వచ్చే విధంగా విత్ షెల్ఫ్లతోటి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. పెద్ద సైజుగా షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి మనకి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్కి ఆనుకున్నటువంటి పూజా యూనిట్ అనేది కవర్ చేస్తున్నాను. పూజా యూనిట్ చూసుకున్నట్లయితే మార్బల్స్ తోటి ఇక్కడ పూజా యూనిట్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది వరంగల్ హైవేలోని నారపల్లి చౌరస్తా నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. యాంటిసిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. ఈ హౌస్ అన్నది 113 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 66 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.